తెలంగాణ కళను సాకారం చేసి కేసీఆర్ నాయకత్వాన ఒక దశాబ్దం గడుస్తుంది. స్వరాష్ట్ర ఏర్పాటు జరిగి పరిపాలన జరుగుతూ ఇవాళ జూన్ 2వ తేదీ రాష్ట్రం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి తెరదీసినటువంటి దినం ఇది. తెలంగాణ సమాజం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకునేటువంటి సుదినం ఇది. ఇవాళ జూన్ 2న రాష్ట్ర ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు, ఖండాంతరాల్లో కూడా ఉండేటువంటి తెలంగాణ సమాజానికి అంతటి కూడా రాష్ట్ర అవతరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా అదేవిధంగా అమరులను స్మరించుకుంటూ ఈరోజు స్థానిక సంస్థల మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇవాళ కౌంటింగ్ జరిగి కొద్దిసేపటి క్రితమే ఫలితం అధికారికంగా వెలువరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ గెలుపును సాకారం చేసినటువంటి ఓటర్లందరికీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరికీ హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు అర్పిస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా శ్రమ కోర్చినటువంటి మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మాజీ శాసనసభ్యులు, 14 నియోజకవర్గాల పార్టీ బాధ్యులకు అందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం. ఇవాళ సుదినం, అంతకు మించినటువంటి పవిత్రత మరొకటి లేదు. అదేవిధంగా గెలిచినటువంటి ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వారికి మేము అందరం కూడా సామూహికంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది అపురూపమైనటువంటి కానుక, ఎల్లప్పటికీ గుర్తుండేటువంటి కానుక. రాష్ట్రం ఏర్పడిన నాడు మేము మా అధినేతకు ఉమ్మడి పాలమూరు జిల్లాకి వెళ్ళి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక ఇది. 2009లో కూడా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూలంగా ఫలితాలు వచ్చినా పాలమూరు జిల్లా ప్రజలు కేసీఆర్ రూపంలో ఢిల్లీకి ఒక కానుకగా ఇచ్చి పంపిస్తేనే కేసీఆర్ తెలంగాణను తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చినారు తెలంగాణకు, ఢిల్లీకి వెళ్ళి. ఇవాళ నవీన్ కుమార్ రెడ్డి గెలుపు కూడా ఎమ్మెల్సీగా, ఇది కేవలం ఎమ్మెల్సీ గెలుపు మాత్రమే కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఇది తప్పకుండా ఒక కొత్త బాటకు దారి తీస్తుందని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం. ఈ ఫలితం మాకు ముందే తెలుసు. ఎందుకంటే ఈ ఎన్నిక పార్టీల పరంగా ఎన్నికైనటువంటి ఓటర్లే ఓట్లేసేది. ఒరిజినల్గా మాకు ఉండేటువంటి ఓట్లు సుమారు 1000 దాకా, 1437లో 1000 దాకా ఉన్నాయి. దురదృష్టవశాత్తు మధ్యలో గతించినటువంటి కొద్దిమంది మినాయిస్తే సుమారు ఒక 150 నుంచి 200 మంది దాకా పార్టీలు మారిన వారు ఉన్నారు ఎన్నికల కంటే ముందు. అప్పటికీ కూడా స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్కే ఉంది, లెక్కలు కూడా ఉన్నాయి. కానీ మనం ఒకసారి ఆలోచిస్తే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దామోదర్ రెడ్డి గారు, కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తే స్పష్టమైన మెజారిటీ ఉంది కాబట్టి మేము పోటీ కూడా చేయమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేయలే. For more videos like this, subscribe Big TV channel.